హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి మైదా లేకుండా బియ్యం పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. మైసూర్ బోండా అంటే మైదా పిండితోనే చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా బియ్యం పిండితో కూడా ట్రై చేసి చూడండి. అచ్చం హోటల్లో వేసే మైసూర్ బోండాలానే ఉంటాయి. ముందుగా అయితే ఈ బోండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పెరుగు, బియ్యం పిండి, గోధుమ పిండి అన్నీ బాగా కలవాలి. ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ సరిపోకపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకోండి, పొడి బియ్యం పిండి. నేను వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను. ముందుగానే అయినా వేసుకోవచ్చు. ఇలా తర్వాత వేసుకున్నారంటే వాటర్ కానీ ఏమైనా ఎక్కువైతే కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇలా ఒక 3 స్పూన్ల దాకా ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది. దీని మీద మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి. మీరు నానబెట్టుకునేంత టైం లేకపోతే ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానిన పిండిలో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు, మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. చూసారు కదా, ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను. ఇక ఈ పిండి మనకి మైసూర్ బోండా వేసుకోవడానికి రెడీ అయిపోయింది. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం థిక్గా ఉంటే పునుగుల పిండి కంటే కూడా కరెక్ట్గా వస్తాయి మైసూర్ బోండా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పిండిని ఇక పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముందుగా కలుపుకున్న పిండితో కొంచెం పెద్ద సైజులో బోండాలు వేసుకోండి. ఇలా ఈ బోండాలు వేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బోండాలన్నీ వేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని టర్న్ చేసుకుంటూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే ఒకవైపే ఉడుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. తర్వాత వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. అచ్చంగా హోటల్లో మైసూర్ బోండా వేస్తే ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి. ఈ మైసూర్ బోండాకి మైదా కూడా అవసరం లేదు. హెల్దీగా అప్పుడప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. చూసారు కదా, కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. పైన లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, భలే టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా సరే అడిగి మరీ పెట్టించుకొని 1కి 4 తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. వీటిని మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోయే ఈ బోండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటాయి. మీకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈ స్నాక్స్ చేసుకొని తినచ్చు. సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అల్లం మీరు కావాలంటే పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం కొత్తిమీర,
కాస్త కరివేపాకు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి, గోధుమ పిండి, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవటం కోసం పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి. పిండి ఉండలు లేకుండా చక్కగా పునుగుల పిండిలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. మీడియంగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఒక్క చిటికెడు చాలు, చాలా చక్కగా పొంగుతాయి. ఇలా సోడా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి. నేనైతే గరిటెతోనే వేస్తున్నాను, మీరు కావాలంటే చేత్తో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఎక్కువ వేయకండి, ఆయిల్ మొత్తం నిండిపోయేలాగా కొన్ని కొన్ని వేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే ఇవి కొంచెం పొంగుతాయి, కాస్త క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీరు కలుపుకున్న పిండితో వాయల కొద్దీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది స్నాక్ రెసిపీ. అప్పటికప్పుడు చేయొచ్చు, ఎక్కువ కష్టపడే పని లేదు, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినా ఈజీగా చేసి పెట్టచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ స్నాక్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఒక 2-3 వాయలు ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకొని మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. వీటిని మీకు నచ్చిన ఏ చట్నీతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి. నేనైతే ఈరోజు కారప్పొడితోనే సర్వ్ చేసుకున్నాను. మీరైతే పల్లి చట్నీ, పుదీనా చట్నీ, టొమాటో చట్నీ లాంటి వాటితో వేటితో అయినా తీసుకోవచ్చు. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ సూపర్ ఈజీ టేస్టీ స్నాక్ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. అది కూడా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. పిల్లలకు అద్దరిపోయేలా ఉంటాయి. టేస్ట్ మాత్రం పిల్లలైనా పెద్దవాళ్ళైనా 1కి 4 తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, వాము ఉంటే వాము అయినా వేసుకోవచ్చు, అండ్ కాస్త కొత్తిమీర తరుగు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ ఉప్పు కారం అన్ని పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. కొంచెం గట్టి ముద్దలాగా తడుపుకోండి. పిండి లూజ్గా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో కొంచెం గట్టిగా పూరీ పిండికి కనుక మనం ఎలా కలుపుకుంటామో పిండిని గట్టిగా అలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలా బాగా గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 నిమిషాలు పిండి నానుతుంది. ఈలోపు ముందుగానే నేను బంగాళదుంపలను అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను. 2 బంగాళదుంపల్ని, కాస్త పెద్ద సైజు బంగాళదుంపల్ని, వీటిని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, లేదా మీరు ఏదైనా గిన్నె, గ్లాస్ లాంటి దాంతో అయినా ఇలా ఎనుపుకోవచ్చు. లేదా ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తురుముకొని తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలా మ్యాషర్తో మెత్తగా వెనిపాను. ఈ విధంగా బంగాళదుంపలను అయితే మ్యాష్ చేసుకొని తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అండ్ ఒక చిటికెడు పసుపు, ఒక 1 స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మీకు ఇష్టమైతే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్నవిగా కట్ చేసుకొని. ఇలా ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఇవి కొంచెం కలిసిన తర్వాత ఇందులో
ఒక 1 స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోండి. అండ్ నిమ్మరసంతో పాటు ఒక అర స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నారంటే ఇది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ బంగాళదుంప మిశ్రమం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముందుగా అయితే బంగాళదుంపతో మసాలాని ప్రిపేర్ చేసుకోండి. ఈ మసాలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ముందుగా కలుపుకున్న పిండి అయితే నానిపోయింది. చూసారు కదా, గట్టిగా కలుపుకున్నా సరే ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది నానేసరికి. ఇక ఈ పిండి ముద్దను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకే పార్ట్గా అయినా తీసుకోవచ్చు. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకొని ఒక పార్ట్ని కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీని కనుక ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి. కానీ చపాతీ అంత పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉంటేనే షీట్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి స్నాక్స్. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మందంగా ఈక్వల్గా రోల్ చేసుకోవాలి షీట్ని. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆలు మసాలా ఉంది కదా, బంగాళదుంప మసాలా, ఈ మసాలాని ఈ షీట్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. మసాలాని మరీ ఎక్కువగా పెట్టేసుకోకుండా కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా షీట్ మీద ఈక్వల్గా కాస్త పల్చగా మసాలానైతే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఒక రోల్ లాగా తీసుకోండి. తర్వాత కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని ఒకసారి మరలా రోల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు మందంతో ఉండేట్లుగా ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఈ షీట్ని అయితే రోల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఆలు మసాలా రోల్స్ రెడీ అయిపోతాయి. వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా క్రిస్పీగా ఆలు మసాలా రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, కాస్త పొడి ఫ్లోర్ వేసుకుంటూ వీటిని ఇలా కొంచెం మందంగా ఉండేట్లుగా కాస్త ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నింటినీ ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, లోపల పెట్టుకున్న స్టఫింగ్ చక్కగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. అందుకోసం నేను షాలో ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఒక్కొక్క రోల్ని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో సెట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేశాను. చూసారు కదా, మనకి ఆలు లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో. బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో ఇంకా మసాలాతో కూడా కొన్ని రోల్స్ అయితే చేసుకోండి. వీటిని టొమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతాయి, లేదా ఇలానే ఉత్తిగా అయినా తినేయచ్చు. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకా లేట్ చేయటం ఎందుకండి, అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకు స్నాక్స్గా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టపడతారు. అందరూ కడుపు నిండా ఇష్టంగా 1కి 4 తినేస్తారు. ఈ ఆలు రోల్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మైదా పిండి, పెరుగు, సోడా లాంటివి వేయకుండా ఇడ్లీ పిండితో రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. భలే క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ పిండితో చేసే చిట్టి పునుగులు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఈ పిండి నేను 1 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకొని చక్కగా మెత్తగా మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకొని తర్వాత 3 కప్పుల రవ్వ కూడా నానబెట్టుకొని ఇడ్లీ పిండిలో కలుపుకొని
ఫుల్ నైట్ అంతా పులియపెట్టుకోవాలి. చక్కగా ఇలా పొంగుతుంది బాగా. ఎంత బాగా ఇడ్లీ పిండి పొంగితే ఇడ్లీలు అంత మెత్తగా వస్తాయి. అండ్ ఈ ఇడ్లీ పిండితో పునుగులు వేసుకున్నా సరే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒక కప్పుకి 3 కప్పుల రవ్వ వేసుకొని ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు గోధుమ పిండి అండ్ ఒక 1/4 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. పొడి బియ్యం పిండే తీసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే ఇంకొక 1/2 కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. పునుగుల క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకున్నా, లేదా పిండి కొంచెం లూజ్గా ఉంది అనిపించినా ఇంకొక 1/4 కప్పు దాకా లేదా 1/2 కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నారంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న పిండిలో ఇక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. తరువాత దంచుకున్న అల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. రుచికి తగ్గట్లుగా ఉప్పు, నెక్స్ట్ ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. ఇంకా కాస్త కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు అవసరమైతే వేసుకోండి వాటర్, లేకపోతే అలానే డైరెక్ట్గా పునుగులు వేసుకోవచ్చు. ఇందులో ఇక సోడా ఉప్పు కూడా వేయక్కర్లేదు. ఒకవేళ మీరు గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నట్లయితే సోడా ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి. నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే గోధుమ పిండి బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి పిండి ఆల్రెడీ పులిసే ఉంది కాబట్టి ఇక సోడా వేయట్లేదు. ఇక ఈ పిండిని ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే పునుగులు వేయగానే పైకి పొంగి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. రోడ్ సైడ్ బండి మీద ఇడ్లీ పిండి పునుగులు వేస్తారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తారు. సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఇలా ఇడ్లీ పిండి ఉంటే అప్పటికప్పుడు మైదా వేయకుండా, పెరుగు వేయకుండా, సోడా వేయకుండా పునుగులు చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా భలే క్రిస్పీగా ఉంటాయి. వీటికి తోడుగా పల్చటి చట్నీతో కనుక తిన్నారంటే ఆ రోజుకి మీరు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటాయి. అండ్ మీరు ఆయిల్లో పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్కి సరిపడా మాత్రమే పునుగులు వేసుకోండి. మరి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ నిండేట్లుగా వేశారంటే పునుగులు ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. అలా కాకుండా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని చక్కగా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చుకుంటుంది. తర్వాత పల్చటి చట్నీతో అయినా, లేదా మీకు నచ్చిన అల్లం చట్నీ, పుదీనా చట్నీ లాంటి వాటితో అయినా అద్భుతంగా ఉంటాయి. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా? ఇంకెందుకండి లేట్ చేయటం, మీరు కూడా ఈ పునుగుల్ని ట్రై చేసి చూడండి. ఇదే పద్ధతిలో ఇంకా మిగిలిన పిండితో మరొక వాయ పునుగులు కూడా వేస్తున్నాను. పునుగులు వేసేటప్పుడు ఇలా రౌండ్గా వచ్చేట్లుగా వేసుకోండి. అప్పుడే మీకు ప్రతి పునుగు కూడా ఒకే షేప్లో వస్తుంది, తోకల్లాగా రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని పునుగులు వేసిన వెంటనే ఇలా ఒక్కసారి అలా కదిపారంటే ఏదైనా ఒకటి అర అతుక్కున్నా సరే పునుగులు విడివిడిగా అయిపోతాయి. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. బయట వేసే పునుగుల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయటం, మైదా లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారు. ప్లేట్ మొత్తం కళ్ళు మూసుకొని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈరోజు పల్చటి చట్నీ పల్లీలతో చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్చటి చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను. మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ పల్చటి చట్నీ, క్రిస్పీ పునుగులు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. Thank you for watching, friends. Bye.